హాయ్ అందరికీ, నేను తులసి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్స్. ఒక సంవత్సరం క్రితం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూసుకుంటేనే ఇండియాలోనే టాప్ పొజిషన్లో ఉంది. లైక్ ముంబై, బెంగళూరు, చెన్నై వీటిని కూడా మించిపోయింది. కానీ ఇప్పుడు ఒకప్పుడు కలల నగరంగా వెలుగొందిన హైదరాబాద్ కొద్దిగా బ్రేక్ వేసినట్టుంది. ఏం జరిగిందో చూద్దాం. మంచి జియోగ్రాఫికల్ లొకేషన్, డెవలప్మెంట్ ఫెసిలిటీస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వంటి ఎన్నో అంశాలతో శేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ ఇలా చాలా ఏరియాస్లో ఎత్తైన బిల్డింగ్స్ రివ్వున పెరిగాయి. 2023లో మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏకంగా 39,869 బిల్డింగ్ పర్మిట్స్ ఇచ్చింది. వాటి వల్ల ఆదాయం కూడా బాగానే వచ్చింది. 870 కోట్లకు పైగా వచ్చింది. అయితే 2024కి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. బిల్డింగ్ అనుమతులు 14,043కు పడిపోయి జీహెచ్ఎంసీ ఆదాయం 55 కోట్ల వరకు తగ్గిపోయింది. 815 కోట్ల వరకే ఆదాయం వచ్చిందట. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ స్కైలైన్ అనగా ఎత్తైన బిల్డింగ్స్ క్రేన్లతో నిండిపోయి ఉన్న ప్రాజెక్ట్ సైట్లు ఇప్పుడు చాలా చోట్ల నిశ్శబ్దంగా మారిపోయాయి. ఎందుకంటే డెవలపర్లు కొత్త రూల్స్ పాలసీలతో చిక్కుకుపోయారు. కొత్త ప్రాజెక్టులకు క్లియర్ గైడెన్స్ లేకపోవటం వల్ల విశ్వాసం తగ్గిపోయి అదే వృద్ధి మీద కూడా ప్రభావం చూపింది. భారతదేశంలో అతివేగంగా ఎదిగే మెట్రోగా తిరిగి పేరు పొందాలంటే హైదరాబాద్కు స్పష్టమైన పాలసీ మార్పులు, స్ట్రాటజిక్ ప్లానింగ్, అదేవిధంగా ట్రస్ట్ను తిరిగి గెలుచుకోవటం అవసరం. 2025లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనేది మీ థాట్స్ కామెంట్స్ రూపంలో చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.